నిర్బంధం లేని కవి, నిషేధం లేని పుస్తకం వ్యర్థమైంది. గద్దరన్న కేవలం పాట రాసినందుకు రాజ్యంతో ఎన్ని అవస్థలు పడ్డాడో, కుటుంబానికి ఎంత దూరమైండో, వెన్నెలక్క, సూర్యమన్న, అమ్మ విమలమ్మ, తమ్ముడు చంద్రము, వీరు ఎన్ని కష్టాలు పడి ఉంటారో మనం ఊహించుకోవచ్చు. ఇదంతా ఈ సమాజాన్ని, ఈ దోపిడీ లేని వ్యవస్థని, పీడన లేని వ్యవస్థని కలలు గని పాటతో గద్దరన్న యుద్ధం చేసిండు. గద్దరన్న వేదికెక్కి పాటే పాడతాడని అనుకుంటాం మనం, కానీ ఈ పాటతోని ప్రపంచమంతా ఒక అద్భుతమైన పరిశోధకుడిగా పేదల రాజ్యం కొరకు తన పాటాను ఎక్కుపెట్టినందుకు తన వెన్నెముకలో ఒక తూటాను ఉంచుకొని అయినా కూడా వెరసిపోకుండా, వెనకడుగు వేయకుండా తన జీవితకాలం మొత్తం ఈ ప్రజలకే అంకితం చేసిండు. రాజ్యం కలలుగన్నది గద్దరన్నను చంపాలని, కానీ కాలమే తీసుకుపోయింది తప్ప గద్దరన్నను చంపే మొగోడు మనగాడు పుట్టలేడని నిరూపించిండు. అటువంటి యోధిని సభలో ఇవాళ పాల్గొనటం, గద్దరన్నకు నేను పాట రాసిందని చాలా చిన్న అంశం. నేను ముందు పచ్చని అడవిలో సింధూరం, పాటకు పూసిన మందారం, నెత్తురు దడిసిన భూగోళంపై ఎత్తిన జెండే నీ గానం, నీ పాటే సాయుధ సమరం, అది విప్లవ చరితలో మరం, గద్దరన్న నీ గానం గర్జించే యుద్ధ నినాదం, పచ్చని అడవిలో సింధూరం, పాటకు పూసిన మందారం. ఆ పాట రాసిన తర్వాత అది నాగన్న పాడిండు, అరుణోదయ నాగన్న, గొప్ప కళాకారుడు. గద్దరన్న అంటే చాలా అభిమానించే వ్యక్తి. ఆ తరువాత నేను మళ్ళీ అసలు పాట ఎందుకు రాసిండు, ఇంతకుముందు లక్ష్మీనారాయణ సారు ఉపన్యాసంలో చెప్పిండు, గద్దరన్నని అనుసరించండి, తప్పులేదు, కానీ ఆచరించాలి కూడా. గద్దరన్న పేర్లు వేలాది మందిగా పెట్టుకోండి, తప్పులేదు, కానీ గద్దరన్న పేరు చెడగొట్టకుండా ఉండాలి. గద్దరన్నలు ఊరుకొక్కలు కాదు, ఇంటికొక్కరు పుట్టాలే కానీ మరి ఆ పేరును చెడకుండా కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉన్నది. గద్దరంటే ఒక శబ్దం కాదు, ఒక మహాయుద్ధం, ఒక పెద్ద విప్లవం. అలాంటి మనిషిని కలగనలేము, ఊహించలేము. కాబట్టి నేను రాసిన పాట నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు మారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని నోట. ఒక పాట రాస్తే, ఒక పాట పాడితే ఈ మొద్దుబారిన సమాజం నిద్రతో ఉన్న లేచి ఉలిగి పడాలి. ఈ భూప్రపంచాన్ని యుద్ధభూమిని చేసినటువంటి గద్దరన్నకు ఇది మనం ఎన్ని నివాళులు ఇచ్చినా, ఎన్ని పాటలు రాసినా తక్కువే. ఇవాళ ఈ పాటకు ఇంత మంచి అభినయం చేసి, నాట్యం చేసిన ఈ చిన్నారులందరికీ మనస్ఫూర్తిగా నేను కళాభివందనాలు తెలియజేసుకుంటున్న. తమ్ముడు చాలా అద్భుతంగా కొరియోగ్రాఫర్ చేసి, నాకు గంగ ఏ రకంగా అయితే చేసిందో అంతకు రెట్టింపు నేను తృప్తిపడ్డా. ఇట్లా అందరూ కూడా గద్దరన్న వారసత్వంలో ఈ ఫౌండేషన్ వారి ఎప్పుడు ఎల్లవేళలా మేము అండదండలుగా సహకారాలతో వీళ్ళ వెనుక మేము ఉంటామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సూర్యమన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మెయిన్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాము. అందరికీ కూడా ఇంకా